డాడ్ Go on, get ready. ఆ లెటర్లో ఏముందో చెప్పకుండా అమ్ముని లగేజ్ సర్దుకోమంటున్నాడేంటి చంబా? ఆ పిల్లని ఎక్కడికి పంపిస్తున్నాడు? ఏదో పెద్ద విషయమేం చెప్పాను కదా మనోహరి. అందుకే పరువు పోకూడదని పిల్లను గుట్టు చప్పుడు కాకుండా ఊరు దాటించేస్తున్నారేమో. మిస్ అమ్మా, నేను వెళ్ళను. ఇందులో నా తప్పే ఉందని వెళ్ళాలి. సారీ అమ్ము. మీ నాన్న ఒకసారి డెసిషన్ తీసుకున్నాక దాన్ని మార్చలేవని నీకు తెలుసు. వెళ్ళడం నాకు ఇష్టం లేదు మిస్ అమ్మా. నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ మిస్ అమ్మా. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయన వినరమ్ము. నెమ్మదిగా చెప్పి ఆయన్ని కన్విన్స్ చేద్దాం అనుకునే లోపు ఇలా జరిగిపోయింది. ఆ లెటర్ నువ్వు చూసావా అంజు? లేదు, చూద్దాం అనుకునేసరికి అమ్మ వచ్చి ఆ లెటర్ తీసుకెళ్ళిపోయింది. అంతగా ఆ లెటర్లో ఏముంది? అదే సస్పెన్స్గా ఉంది. నేను సార్ని అడగనా? అమ్మ వద్దు బుచ్చమ్మా, డాడీ ఇప్పుడు చాలా కోపంలో ఉన్నారు. చంబా, ఎలాగైనా విషయం తెలుసుకోవాలి, కానీ ఎలా? నువ్వు అడిగినా అమరేంద్ర చెప్పట్లేదు కదా. సార్, మీరు చెప్పినట్టే ఢిల్లీకి 2 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. అంటే అమ్ముని ఢిల్లీకి తీసుకెళ్తున్నాడా? నేను చెప్పానా, ఆ పిల్లేదో పెద్ద తప్పే చేసింది. అందుకే ఈ ఊరు కాకుండా ఏకంగా రాష్ట్రాల్ని దాటించేస్తున్నాడు. రాథోడ్, పైకి వెళ్ళి తను రెడీ అయి ఉంటే కిందకి తీసుకురా. త్వరగా బయలుదేరాలి. ఓకే సార్. ఏడవకమ్ము, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. అమ్మో, రెడీనా? డాడీ కిందకి రమ్మంటున్నారు. పాపం అమ్మకి ఇష్టం లేదు రాథోడ్, తను ఏడుస్తూనే ఉంది. నాకు బాధగానే ఉంది మిస్ అమ్మ, కానీ విషయం మన చేయి దాటిపోయింది. మనం నెమ్మదిగా చెప్పి సార్ నొప్పిద్దాం అనుకుంటే మనోహర్ అంతా పాడు చేసింది. అది మనోహరి యాదమ్మ కలిసి అమ్ముపై కక్ష కట్టారు. ఈరోజు అంత జరిగినా
మనోహరికి బుద్ధి లేదు. దాన్నేం చేసినా పాపం లేదు. ఇప్పుడు ఏం చేయాలన్న టైం లేదు మిస్ అమ్మ. సార్ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేయించారు. మనం బయలుదేరాలి. నా తల పగిలిపోతుంది చెంబా. ఆ లెటర్లో ఏముందో తెలుసుకుంటే తప్ప తలనొప్పి తగ్గేలా లేదు. హలో హలో, ఏంటి సరిగా వినిపించడం లేదు. హలో, ఒక్క నిమిషం ఆగండి. హలో 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 హలో, ఇప్పుడు చెప్పండి. మనోహరి, అమరేంద్ర ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ లెటర్ ఏంటో చూసేయ్. ఏమైంది మనోహరి? ఆ లెటర్లో ఏముంది? ఆ లెటర్లో ఏముందంటే ఏం చెప్పవేంటి? నీ శ్రాద్ధం నీ పిండా కూడా ఉంది. ఏదోదో చెప్పి హైప్ చేసి నన్ను టెన్షన్ పెట్టేశావు. ఇప్పుడు నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ఆ తిట్లాపి అందులో ఏముందో చెప్పు. అమ్ము కోసం అమర్ ఢిల్లీ కాలేజ్లో అప్లై చేశాడు. సీట్ వచ్చినట్టు కాలేజ్ వాళ్ళు లెటర్ పంపించారు, అంతే. అంతేనా? మరి ఆ మాత్రానికి అమ్ము ఎందుకు అంత టెన్షన్ పడింది? బాగా ఎందుకు దాచిపెట్టింది? అమ్ముకి ఇక్కడ అందరినీ విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి చదువుకోవడం ఇష్టం లేనట్టుంది. అందుకే బాగీతో కలిసి అమర్కి తెలియకుండా ఆ లెటర్ దాయాలనుకుంది. మన పుణ్యమాని ఇప్పుడు ఆ లెటర్ బయటపడి అమ్ము ఢిల్లీ వెళ్తుందన్నమాట. మనం నెగిటివ్గా ఆలోచించాం. అమ్ము గురించి తప్పుగా అనుకున్నాం. అంతా నీ వల్లే. ప్రపంచంలో ఉన్న నెగిటివిటీ అంతా నీలో ఉంది. అది నాకు నూరు పోస్తున్నావు. అవును, మరి నువ్వు పాజిటివిటీకి ప్రతిరూపం. మరి నేను నిన్ను చెడగొడుతున్నాను. సర్లే, మనలో మనకి గొడవలు ఎందుకు?